హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రభస ఒక రచ్చ అయితే జరుగుతుందండి. ఏంటంటే అది సోషల్ మీడియాలో పోస్టులు, దాని మీద చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఎలా అంటే సోషల్ మీడియాలో సైకోలు మాదిరిగా పోస్టులు పెడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేది దగ్గర ప్రభుత్వం ఆరోపిస్తుంది. వాస్తవానికి దాంట్లో మంచోడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు, అదేం లేదు, మొత్తం కలిపి దాన్ని మరి కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. వాస్తవంగా అయితే కనుక అసలు పోస్టులు పెట్టినోడిని, అలాగే పోస్టులు పెట్టకుండా నాలాగా ప్రశ్నించినోడిని కూడా ఒకే తాటికి ఒకే కట్టి కట్టాలని చెప్పి చూస్తారు. అది కరెక్ట్ కాదు. వాస్తవం అయితే కనుక ఎవరు పోస్టులు పెడుతున్నారు, ఆ దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది గ్రహించాలి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, పోస్టులు పెట్టేది ఏదో సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రమే అని అనుకుంటే పొరపాటే. ఎందుకు చెప్తానంటే జనసేనలో ఉన్నారు, టీడీపీలో కూడా ఉన్నారు, లేరు అని అనడానికి లేదు. కొన్ని వీడియోలు ఇప్పుడైతే కనుక బాగా ట్రెండ్ అయినాయి, బేభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఏంట్రా వీడియో, మహా దారుణంగా మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు అని కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మన వీడియోలు చూసుకుంటే కనుక అసలు చాలా పద్ధతి ప్రకారంగా మాట్లాడే భాష చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సంబోధించే విధానం చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు మన మీద కూడా ఎలాంటి మాటలు రావడం చాలా దారుణం అసలు నన్ను అడిగితే కనుక. కాబట్టి సొసైటీలో ఏం జరుగుతుంది అని అంటే కనుక ఏదో ఒక పార్టీని ఆపాదించడం లేదు. అలాగే అధికార పార్టీ అలా ఉంది, ప్రతిపక్ష పార్టీ అలా ఉన్న కొన్ని రకాల వర్గాలు ఈ రకంగా మాట్లాడుకుంటున్నాయి. కాబట్టి మాట్లాడే మాటలు ఎలా ఉన్నా కానీ వీడియో ప్రూఫ్లు చేద్దాం ఒకసారి. ఇప్పుడు జనసేనలో ఒక మహిళా నాయకురాలు, జనసేనలో ఒక మహిళా నాయకురాలు అంటే వైఎస్ఆర్సీపీలోనే ఆ సోషల్ మీడియాలోనే అలా మాట్లాడుతున్నారని అనుకుంటే పొరపాటే. దాంట్లోనే ఉన్నారు, దీంట్లో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు అనేది నా అభిప్రాయం. ఎవరో ఒకళ్ళ పోసింది కాదు ఇది ఆద్యం. కాబట్టి మొత్తం మ్యాక్సిమం అన్ని రకాలుగా అన్ని పార్టీలో ఉన్నారు. ఇలాగా ఒకసారి చూద్దాం. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, రాయపాటి అరుణ్ గారు జనసేన నాయకురాలు. అసలు ఆ మాట్లాడే విధానం చూస్తే కనుక ఇలాంటి పదాలు నన్ను అడిగితే కనుక ఏ పార్టీలో కూడా వాడకూడదండి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఇలా మాట్లాడడం మొమ్మాటికి తప్పే అంటాను నేను. అసలు సమస్య లేదన్నమాట. ఇవి రెచ్చగొట్టే ధోరణిలో ఉంటాయి ఇలాంటి వ్యాఖ్యలు. కాబట్టి ఇలా మాట్లాడడం ఏ పార్టీ వాళ్ళైనా సరే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా సరే, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా సరే, ఎవరిని తిట్టినా ఇలాంటి పదాలు క్షమించరానివి. ఇలాంటి పదాలు అసలు వాడకూడదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకేసి రావడం మొమ్మడికి తప్పే. అది ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ అధినాయకులు వీటిని ఖండించాలి ఖచ్చితంగా. ఒకసారి విందాం. అసలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఇంత దారుణంగానా? మరి వీళ్ళు చేసింది కూడా తప్పేనా అండి? అంటే ఒక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పోస్టుల ద్వారానే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా పద్ధతి మరిచి మాట్లాడుతున్నారు అని అంటున్నారుగా. మరి వీళ్ళు చేసేది ఏంటి అనేది కనుక చాలామంది టీడీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు. ఈడే అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు డిఎన్ఏ వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? ఇదండి ఎలా మాట్లాడటం వల్ల. ఒరే జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు. ఈడే అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు డిఎన్ఏ వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? అలాగని నేను చెప్పేది ఒకటే, ఎవరు మాట్లాడినా సరే, ఎలాంటి మాటలు ఎవరు మాట్లాడినా సరే ఖండించాలి. వైఎస్ఆర్సీపీలో మాట్లాడినా సరే,
అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకులను వాళ్ళ గురించి మాట్లాడినా సరే, లేదా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడినా సరే, లేదా జనసేన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మాట్లాడినా సరే, ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక క్షమించరాని నేరం. ఇలాంటి మాటల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. నేను చెప్పేది కూడా అదే. కాబట్టి 100% ఏదైతే ఎలా ఉండాలంటే సంస్కృతి అనేది ఒకటి ఉంటుందండి. ఆ కల్చర్ మరిచి మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఎలాగంటే ఈ రాజకీయం హుందా రాజకీయం చేయాలి తప్ప ఇలా పనికిమాలినటువంటి రాజకీయం, ఇలా నీచమైన రాజకీయాలు కాత్రం అసలు ఎట్టు పరిస్థితులు చేయకూడదు. రాజకీయం అనేది చాలా హుందాగా ఉండాలి, అంతే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి నా అభిప్రాయం కనుక మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలా మాట్లాడొచ్చా? వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే ఇలా మాట్లాడొచ్చా? టీడీపీ వాళ్ళైనా సరే ఇలా మాట్లాడొచ్చా? జనసేన వాళ్ళైనా సరే ఇలా మాట్లాడొచ్చా? ఈ నీచ సంస్కృతిని ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి జనసేన నాయకురాలు మాట్లాడిన మాటల్ని అధినాయకుడు ఖండించాలా? ఏంటి టీడీపీ నాయకుడు మాట్లాడిన మాటల్ని టీడీపీ అధినాయకుడు ఖండించాలా? వైసీపీ వాళ్ళు చేస్తున్న దాన్ని వైసీపీ నాయకుడు ఖండించాలి ఖచ్చితంగాను. అదే మన వీడియోలో చెప్పేది. కాబట్టి ఎందుకంటే కనుక సంవత్సరంన్నర నుంచి చేస్తున్నాం మన వీడియోలు మన ఛానల్లో. ఏనాడు కూడా ఏకవచన పద ప్రయోగం కానీ, లేదా బూతులు మాట్లాడటం కానీ, ఎలాంటి అబ్యూజ్డ్ వర్డ్స్ మాట్లాడటం కానీ, ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ మన ఛానల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. ఎందుకంటే కనుక మన ఛానల్ ఒక నీతి నిబద్ధతతో ఉంటుంది. ప్రజల సమస్యల మీద మాత్రమే మనం ఉంటాం. మరొకసారి గుర్తు చేయాలని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీ అభిమానం ఉన్నందుకు థ్యాంక్ యూ. మర్చిపోద్దు లైక్ చేయండి. 100% మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.